JF-17 చైనా మేడ్ ఫైటర్ జెట్. పైగా ఇండియాస్ పవర్ఫుల్ తేజస్ ఫైటర్లను ఢీకొట్టేందుకే చైనా వీటిని తయారు చేసింది. అందుకే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాలను గుడ్డిగా కొనుగోలు చేసింది. ఇప్పుడు దాని బాటలోనే బంగ్లాదేశ్ కూడా అడుగులు వేస్తోంది. త్వరలోనే JF-17 ఫైటర్లు బంగ్లాదేశ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఢాకా చేసిన అతిపెద్ద పొరపాటు కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఈ యుద్ధ విమానాలు ఫెయిల్యూర్కు కేర్ ఆఫ్ అడ్రస్. ఏడాది క్రితమే పాకిస్తాన్కు ఈ నిజం తెలిసింది. ఇంతకు JF-17 యుద్ధ విమానాల కోసం ఢాకా ఎందుకింత పట్టుదలగా ఉంది? JF-17 ఫైటర్లతో పవర్ఫుల్ భారత్ను దెబ్బ కొట్టొచ్చునని బంగ్లాదేశ్ నమ్ముతుందా? వాచ్ దిస్. JF-17 యుద్ధ విమానాలపై యూనస్ ప్రభుత్వం ఫోకస్. చైనా పాకిస్తాన్ సహాయంతో బంగ్లాదేశ్కు JF-17 ఫైటర్లు. ఫెయిల్యూర్ ఫైటర్స్ నిజంగా ఇండియాని సవాల్ చేస్తాయా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తట్టుకునే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర లేదు. అందుకే భారత్ ను దెబ్బతీయటానికి చాలా ఏళ్ల క్రితమే డ్రాగన్ సాయం కోరింది. ఇస్లామాబాద్ రిక్వెస్ట్ మేరకు చైనా తన JF-17 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. బాలకోట దాడుల తర్వాత భారత వైమానిక దళానికి ధీటుగా అదే యుద్ధ విమానాన్ని ప్రయోగించినట్టు చెప్పుకొచ్చింది పాకిస్తాన్. అప్పుడు JF-17 తోనే MiG-21 బైసన్ ను కూల్చివేసినట్లు పాక్ గొప్పగా ప్రకటించుకుంది. ఇక 3 ఏళ్ల క్రితం కూడా 50 వరకు JF-17 యుద్ధ విమానాలను పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. JF-17 యుద్ధ విమానాలను చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇవి మధ్య తరహా యుద్ధ విమానాలు. JF-17 ఎయిర్ ఫ్రేమ్ లోని ఫీచర్లతో వాయురక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోవటానికి, అధిక విలువ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ఫైటర్ జెట్ లో ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే రాడర్, డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, న్యూ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, నెట్వర్క్ సెంట్రీస్ వార్ఫేస్ సామర్థ్యం, హోలోగ్రఫిక్ హెడ్ అప్ డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాక్ సిస్టమ్, న్యూ ఎలక్ట్రానిక్ వార్ఫేస్ వ్యవస్థలుంటాయి. ఈ ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకునే భారత ఫైటర్ జెట్ తేజస్ ను ఢీకొట్టే యుద్ధ విమానంగా JF-17 ను ఆకాశానికి ఎత్తేసింది పాకిస్తాన్. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? మన తేజస్ యుద్ధ విమానానికి కౌంటర్ గా గొప్పగా చెప్పుకున్న JF-17 ని నడిపిన పైలట్ పరిస్థితి ఇదే. 2024 జూన్ 5న ఈ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైసలాబాద్ డివిజన్ జాంగ్ జిల్లా సమీపంలో జరిగింది ఘటన. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఘటనను రహస్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. అయితే ఇలాంటి నిజాలు దాచితే దాగేవి కావు. కాస్త ఆలస్యమైనా ఎవరో ఒకరు బయట పెట్టేస్తారు. కట్ చేస్తే ఎజెన్షన్ సీట్ మేకర్ సంస్థ పాక్ యుద్ధ విమానం కూలిన నిజాన్ని బయటపెట్టింది. JF-17 కుప్పకూలిందని, పైలట్ సురక్షితంగా బయటపడినట్టు ఎజెన్షన్ సీట్ మేకర్ సంస్థ పోస్ట్ చేయడంతో చైనా పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 లోగుట్టు బయటపడిపోయింది. ఇక్కడే JF-17 విమానాల పనితీరుపైన అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే JF-17 కుప్పకూలటం ఇది తొలిసారి కాదు. మరలాంటప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ తేజస్ తో JF-17 ను ఎందుకు కంపేర్ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మన శత్రు భీకర తేజస్ గురించి తెలుసుకోవాలి. 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం పాటు సాగిన ప్రాజెక్ట్ ఉత్పత్తి మందకోడిగా ఉందనే విమర్శ, విదేశీ పరికరాల వినియోగం ఎక్కువనే ఆరోపణలు, ఇలా తేజస్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎలాంటి విమర్శలు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తేలికపాటి యుద్ధ విమానం విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెబుతారు. అలాంటి తేజస్ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ వస్తోంది. MK-1A అందులో భాగమే. తొలితరం తేజస్ తో పోలిస్తే MK-1A రకంలో చాలా మార్పులు చేశారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ MK-1 కి ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ మోడల్. దీనిలో క్వాడ్రప్లెక్స్ డిజిటల్ ఫ్లై బై వైర్ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల యుద్ధ విమానం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఇది 3500 కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికుంది. ఇది సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తుంది.
ఊరటనిస్తోంది. 2028 ఫిబ్రవరి లోపు 83 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డాగర్, ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో 2 స్క్వాడ్రన్లున్నాయి. అయితే పాక్ యుద్ధ విమానాలను ఢీకొట్టేందుకు ఈ అప్డేట్ వర్జన్ అవసరం లేదు. ఇప్పటికే మన దగ్గరున్న తేజస్ ఫైటర్ జెట్లు చాలు. నిజానికి శత్రు దేశాల గగనతలంలోకి ప్రవేశించాక యుద్ధ విమానాలను పలు రకాల సిగ్నల్స్, తరంగాలు వెంటాడతాయి. ఇవి యుద్ధ విమానం జాడను పసిగట్టేందుకు, విమానంలో కమ్యూనికేషన్ల వ్యవస్థను జామ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. వీటి కన్నుగప్పుతూ ముందుకెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఉపయోగపడుతోంది. ముప్పును గమనించి ముందే వాటిని జామ్ చేయటం వంటివి చెయ్యొచ్చు. అందుకు తేజస్ కు బయట జామింగ్ ప్యాడ్ అమర్చటం మరింత కలిసొచ్చే అంశం. యుద్ధ విమానాలు కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన గన్స్ తో, మిస్సైలతో పరస్పరం తలపడితే దానిని డాగ్ ఫైట్ గా పిలుస్తారు. ఆధునిక యుద్ధ తంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదు. శత్రువు మనల్ని చూడకముందే గుర్తించి దాడి చేస్తాయి. ఇందుకోసం శక్తివంతమైన రాడర్లు, బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను వినియోగిస్తారు. తేజస్ లో డెర్బీ క్షిపణిని వాడొచ్చు. దీంతో పాటు అస్త్ర మ్యాక్ 1 BVR మిసైల్ ను కూడా వినియోగించే వీలుంది. అస్త్ర మ్యాక్ 1 పాకిస్తాన్ వినియోగించే JF-17 లోని BVR క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ ఫైటర్ జెట్స్ తిరుగులేని బ్రహ్మాస్త్రమనేది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే తేజస్ ఫైటర్ జెట్ కు కౌంటర్ కోసం పాకిస్తాన్ చైనాపై ఆధారపడింది. ఇస్లామాబాద్ రిక్వెస్ట్ తోనే బీజింగ్ JF-17 సిరీస్ జెట్లను విక్రయించింది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఈ యుద్ధ విమానంతోనే MiG-21 బైసన్ ను కూల్చివేసినట్లు పాక్ గర్వంగా చెప్పుకుంది. కానీ అదే MiG-21 బైసన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన విషయాన్ని పాక్ దాచిపెట్టే ప్రయత్నం చేసింది. గతేడాది చైనా ఫైటర్ జెట్ JF-17 కుప్పకూలిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఇవి తెలిసి కూడా యూనస్ ప్రభుత్వం JF-17 యుద్ధ విమానాల కోసం వెంపర్లాడుతోంది. ఒక్క ముక్కలో JF-17 ఫైటర్ల విషయంలో పాకిస్తాన్ కు వచ్చిన క్లారిటీ త్వరలోనే బంగ్లాదేశ్ కు కూడా వస్తోంది.